సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సినిమాలో కన్నా సీరియల్స్ లోనే ఎక్కువ రాజకీయం నడుస్తుంది అంటారు. నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా? లేకపోతే ఫేస్ చేసినప్పుడు చూడాల్సి వచ్చిందా? నేను అసలు నా పనేదో నేను చూసుకుంటూ వెళ్తాను. ఐ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీబడీస్ పాలిటిక్స్. Hmm. బయట పాలిటిక్స్, జియో పాలిటిక్స్ నేను పట్టించుకోను. వాటి గురించి నేను అసలు ఆలోచించను. నాకు ఓన్లీ సినిమా. నాకు షూటింగ్ ఉంటే షూటింగ్కి వెళ్తా, ఖాళీగా ఉంటే వీడియో గేమ్ ఆడుకుంటా, లేదా ఒక సినిమా చూస్తా. ఫ్రెండ్స్ ఎవరు లేరా సినిమా సీరియల్ వాళ్ళు? ఫ్రెండ్స్ అంటే లైక్ ఐ టాక్ టు పీపుల్, ఇలా కలిసినప్పుడు వర్క్ రిలేటెడ్ గా కలిసినప్పుడు కానీ చిల్ అవటం, నాట్ మచ్. అంటే ఎప్పుడో వన్స్ ఇన్ అవైల్ వాళ్ళ ఇంట్లో ఏదైనా బర్త్డే పార్టీయో అలాంటిది ఏదైనా జరిగితే కానీ రెగ్యులర్లీ డైలీ అదే పనిలో ఉండడం అయితే అవ్వదు. సో ఓవరాల్ ఎన్ని సీరియల్స్ చేసావు ప్రీతం ఇప్పుడు? 7 or 8. ఇన్ని ఇయర్స్ లో అంతేనా? అంటే ఉంటుందా అంటే ఒక ఛానల్లో చేస్తే ఇంకో ఛానల్లో చేయకూడదని? అది కొంతమంది తర్వాత బ్రేక్ చేయొచ్చు అనుకుంటుంది. రూల్ ఉంది యాక్చువల్లీ. ఇనిషియల్ గా ఒక ప్రాజెక్ట్ ద్వారా నువ్వు ఇంట్రడ్యూస్ అయితే గనక ఈ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు కూడా నువ్వు ఇంకోటి చేయడానికి వీల్లేదు అని చెప్పేసి కొన్ని ఛానల్స్ రూల్స్ పెడుతున్నాయి. ఓకే. సో అది ప్రొడ్యూసర్ నుంచి అగ్రిమెంట్ తీసుకుంటున్నారు, ఛానల్ నుంచి అగ్రిమెంట్ తీసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా తీసుకుంటున్నారు అని చెప్పి తెలిసింది. ఓకే. నాకు నేను మనసు మమత చేసినప్పుడే నేను 1 month టెలికాస్ట్ స్టార్ట్ అయింది. నాకు 1 month మనసు మమత. నాకు ఇమీడియట్ గా అన్నపూర్ణ నుంచి వచ్చింది. నేను అన్నాను, సార్ నాకు ఇది ఆఫర్ అడుగుతున్నారు, చెయ్యొచ్చా? ఏం పర్లేదు చేసుకో, మన డేట్స్ కాని డేట్స్ అయితే నువ్వు అడ్జస్ట్ చేసుకో. నేను మనసు మమతలో 16 రోజులు చేసిన ఆ మిగిలిన డేట్స్ ఏదైతే ఉన్నాయో అవి అన్నపూర్ణకి ఇచ్చేవాడిని. అన్నపూర్ణలో వాళ్ళు ఆ డేట్స్ ప్రకారంగా అడ్జస్ట్ చేసుకొని షూట్ చేసేవాళ్ళు. కొన్నిసార్లు వాళ్ళకి అవసరమైన డేట్స్ అడిగితే వీళ్ళని అడిగేవాడిని. సో ఇది ఏమన్నా కుదిరితే అని వీళ్ళకి కుదిరితే ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇట్స్ ఆల్వేస్ లైక్ గివ్ అండ్ టేక్. సో కొన్నిసార్లు వీళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు అవసరమైనప్పుడు వీళ్ళు ఇచ్చేవాళ్ళు. అప్పుడు షెడ్యూల్ సిస్టమ్ లేదు అప్పటికి ఇంకా. సో ఎప్పుడైతే షెడ్యూల్ సిస్టమ్ ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఒక ప్రాజెక్ట్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ ఒక ప్రాజెక్ట్ ఉండటం స్టార్ట్ అయ్యిందో, ఈ బెంగళూరు నుంచి ఆర్టిస్టులను తీసుకొస్తూ వాళ్ళకి ఇలాగ మధ్యలో గ్యాప్స్ ఇస్తే వాళ్ళతో ఇబ్బంది అవుతుంది, ఒక స్కెడ్యూల్ గా పెట్టుకుంటే వాళ్ళు ఒకసారి పిలిపించవచ్చు, షూట్ చేసేసుకొని పంపించేసేయచ్చు అన్న ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఆర్టిస్టులకి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తగ్గిపోయినాయి. సో యూ కెనాట్ డూ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. మాక్సిమం ఒక 2 projects చేస్తేనే అది అడ్జస్ట్ చేయడం కష్టం అయిపోతుంది. బెంగళూరు వాళ్ళు అన్నావు కాబట్టి ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఫేస్ వాల్యూ అయిపోయింది, ఇంకా ఫేడ్ అవుట్ అయిపోతున్నాడు, వద్దు ఈ ఆర్టిస్ట్, ఇంకొక యాక్టర్ని పెడదామంటే ఆప్షనల్ గా ఎక్కువ మంది దొరకరు కాబట్టి వేరే ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మందిని తీసుకొస్తున్నారు. ఇప్పుడు చెప్పాలంటే తెలుగు హీరోస్ కన్నా కూడా కన్నడ హీరోస్ ఎక్కువ మంది ఉన్నారు సీరియల్స్ లో. ఎలా చూడొచ్చు దాన్ని? మీరు అన్నారు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కూడా తగ్గిపోతున్నాయి, ఆపర్చునిటీస్ లేవు. సో ఇక్కడేదో ఆపర్చునిటీ ఉందని చెప్పేసి వాడు చాలా చాలా ఇల్లులు కొంటాం, కార్లు కొంటాం, ఈఎంఐలు చాలా ఉంటాయి. బట్ దాన్ని నమ్మి దీన్ని ఇంత చేసుకున్నాడు లైఫ్ లో. ఒక్కసారిగా బెంగళూరు వచ్చి మొత్తం ఇక్కడ కబ్జా చేసేసారు. ఏంటి తెలుగు వాళ్ళ పరిస్థితి ఆ టైంలో అన్నప్పుడు? మీరు అందరూ కలిసి పోరాడా? లేదు, ఎవరు కూడా ఫైట్ చేయలేదు. అది ఫైట్ చేస్తే ఉన్న ఆపర్చునిటీస్ కూడా పోతాయేమో ఒక భయం, అంతేనా? ఒకటి చెప్తాను. సో యాక్టర్ లైఫ్ ఈజ్ ఎ ఫ్రీలాన్స్ లైఫ్. సో మీడియా ఇండస్ట్రీలో ఎవరిదైనా సరే ఒక పర్మనెంట్ జాబ్ కాదు. ఇక్కడ వి ప్రిపేర్డ్ దట్ ఇట్స్ అన్ అన్సర్టైన్ ఫీల్డ్. ఓకే, అన్సర్టైన్ ఫీల్డ్ లో మన అదృష్టం చెక్ చేసుకోవడానికి వస్తున్నాం. ఇక్కడ ఎవడో కూడా నిన్ను ఉద్ధరించేస్తాను అని చెప్పి బోర్డు పెట్టుకొని కూర్చోలేదు. మనం మన మీద వర్కౌట్ చేసుకోవాలి. సో బెంగళూరులో ఆర్టిస్టులను తీసుకొస్తున్నారు అంటే అది ఛానల్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు. ఇప్పుడు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఈ క్యారెక్టర్ లుక్ ఇలా ఉండాలి, అటైర్ ఇలా ఉండాలి, ఇలా. సో అలాంటి లుక్, అలాంటి అటైర్ ఒక పర్సన్కి ఇక్కడే హైదరాబాద్ నుండి ఉన్నవాడికో లేదంటే ఆంధ్ర తెలుగు ఉన్నవాడికో ఉంటే వీడినే క్యాస్ట్ చేయడానికి చూస్తాడు. బట్ వీడిని క్యాస్ట్ చేయడానికి వాడు ప్రయత్నించినప్పుడు వీడు అవైలబుల్ ఉండాలి కదా. ఇది కరెక్ట్ ఆన్సర్ కదని అందరికి తెలుసు. ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు కదా. అటైర్ కోసం బెంగళూరు నుంచి హీరోలను పిలిపిస్తున్నారు, తెలుగులో దొరకలేదు అనేది అది ఆన్సర్ అవుతుంది. అదే చెప్తున్నాను రోషన్, అది పర్స్పెక్టివ్. ఇప్పుడు నీ పర్స్పెక్టివ్ లో తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు అని 90% లేదా కన్నడ వాళ్ళు? 90% ఉన్నారు. డెఫినెట్ గా డామినెన్స్ నడుస్తుంది. బట్ నేను అనేది ఏంటంటే ఇట్స్ అన్ ఇండివిజువల్ థింగ్. ఇక్కడ ఫ్రీలాన్సర్స్ ఒక యూనియన్ గా ఫామ్ అయ్యి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోగలమేమో కానీ యూనియన్ గా ఫామ్ అయ్యి ఆపర్చునిటీస్ ని మాకే ఇవ్వండి అని చెప్పి అడగలేని పరిస్థితి ఉంది ఇక్కడ. సో బికాస్ లైక్ ఫైట్ చేసే పర్సన్ కూడా లేడు. ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, బట్ అది ఇంకా టైం పడుతుంది. ఓకే, పర్సన్స్ ఉన్నారు, ఫైట్ చేస్తున్నారు. ఇండివిజువల్ గా నువ్వు నేను మాట్లాడుకొని మీడియా ముందు ఎక్స్పోజ్ అవ్వటం ఇదే జరుగుతుంది తప్పించి దాన్ని ఒక సిస్టమ్ గా తీసుకురావడానికి అవ్వట్లేదు. అండ్ ఛానల్ వాళ్ళు కూడా ఫస్ట్ ప్రయారిటీలో
తెలుగు వాళ్ళని మేము చూస్తున్నాం కానీ దొరకట్లేదు అని చెప్తున్నారు. లేదా ఒకవేళ వాళ్ళు సెట్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ లైక్ ప్రియతం కావాలి అని ఒక సీరియల్ ప్రొడ్యూసర్ అనుకున్నాడు అనుకో, నాకు కాల్ చేశారు, లేదండి నేను అవైలబుల్ లేను అని అన్నాను అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఆబ్వియస్లీ వాళ్ళు వేరే ఇంకో అబ్బాయికి వెళ్ళాలి. అది తెలుగు అబ్బాయి అవ్వచ్చు లేదా కన్నడ అబ్బాయి కూడా అవ్వచ్చు. ఓకే. సో మన తెలుగు వాళ్ళందరూ కన్నడ ఇండస్ట్రీ మీద పడ్డారు మరి తీసుకుంటున్నారా? బేసికల్ ఒకటి చెప్తాను, తీసుకుంటున్నారా? కన్నడ ఇండస్ట్రీలో పేమెంట్స్ తక్కువ అనేది ఒకటి ఉంది. ఓకే. ఓకే, తెలుగు ఈజ్ బెటర్ పేమెంట్స్ దాని కన్నడ ఇండస్ట్రీ. సో అందుకనే కన్నడ నుంచి ఎవరికైనా ఎక్కువ డబ్బులు వచ్చే చోటకే వస్తారు. సో కన్నడ నుంచి వస్తున్నారు. ఇప్పుడు సపోజ్ నాకు కన్నడ వచ్చి నేను ఇక్కడ తీసుకున్న పేమెంట్ కన్నా కూడా నాకు తక్కువ ఇస్తానంటే నేను ఎందుకు వెళ్ళి కన్నడలో చేస్తా? నాకు ఎక్కడికన్నా బెటర్ పేమెంట్ బాంబేలో వస్తుందంటే నేను బాంబే వెళ్ళి చేస్తా. ఓకే, ఇప్పుడు తెలుగు వాళ్ళకన్నా తక్కువ ఇస్తున్నారు కదా కన్నడ వాళ్ళకి, వాళ్ళకి తక్కువకి వస్తారనే కదా తీసుకునేది కూడా. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అక్కడికంటే ఇక్కడ బెటర్ పేమెంట్ వస్తుంది కదా, అక్కడ 3,000 వస్తే ఇక్కడ 6,000 చేస్తున్నారు. ఓకే, అక్కడ 6,000 చేస్తే ఇక్కడ 10,000 చేస్తున్నారు. సో అక్కడికంటే ఇక్కడ బెటర్ పేమెంట్ వస్తుంది కదా. హీరోగా నువ్వు ఎంత తీసుకుంటున్నావు బర్త్డేకి? ఇప్పుడు ఎందుకు నేను నాకు ఒక సాటిస్ఫైడ్ అమౌంట్ తీసుకుంటున్నాను. ఓకే, ఒక 30,000 ఇస్తారా బర్త్డేకి? అంత సీన్ లేదులే కానీ లైక్ షోస్ ఈవెంట్స్ అప్పుడైతే ఓకే. ఓకే, సో బయట ఫస్ట్ మనసు మమత అప్పుడు ఎంత తీసుకున్నావు బర్త్డేకి? అప్పుడు ఐ స్టార్టెడ్ విత్ 3,000. 3,000 నేను అడగచ్చిన మనసుకి ఐ స్టార్టెడ్ విత్ 1,000. 1000 రూపాయలు ఫస్ట్. మనసు మమతకి 3,000. ఐ స్టార్టెడ్ విత్ 3,000. ఓకే, పర్ డే ఫుల్ డే? ఫుల్ డే. ఎంత? మార్నింగ్ 6 to ఈవినింగ్ 6? మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 కాదు, లైక్ డిపెండ్స్. కొన్నిసార్లు ఒక సీనే చేసేవాడిని, కొన్నిసార్లు 4 సీన్లు చేసేవాడిని, కొన్నిసార్లు 6 సీన్లు చేసేవాళ్ళం, కొన్నిసార్లు ఒక షాటే చేసేది ఉంది. ఓకే, సో ఇట్ డిపెండ్స్. మనసు మమత వెరీ కంఫర్టబుల్ బికాస్ లైక్ వాళ్ళకి ఆ ప్లానింగ్ లో సార్ మీరు మధ్యాహ్నం వస్తే సరిపోతుంది, లేదా మీరు సాయంత్రం నుంచి మీ సీన్ ఉంటుంది, మీరు సాయంత్రం 4 o'clockకి రండి, లేదా మార్నింగ్ 10 o'clockకి మన షార్ట్ అయిపోయింది, మార్నింగ్ 7 o'clockకి వెళ్ళాం, 10 o'clockకి మనతో వర్క్ అయిపోయిందంటే మీది అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళు. అలాగే ఇప్పుడు చెప్పట్లేదు. ఈ స్కెడ్యూల్ సిస్టమ్ ఎప్పుడైతే ఫస్ట్ వీక్ అండ్ థర్డ్ వీక్, సెకండ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చెప్పట్లేదు, ఫుల్ డే బ్లాక్ చేసేస్తున్నారు. అలాగా ఆర్టిస్టులకు కూడా ఏమవుతుంది అంటే ఒక ప్రాజెక్ట్ కమిట్ అవుతున్నారు, నెలలో 10 రోజులు వస్తాయని చెప్పి అనుకుంటారు. అంటే లీడ్స్ పక్కన పెట్టేస్తే లీడ్స్కి అట్లీస్ట్ ఒక 8 to 10 days వస్తాయి. బట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పరిస్థితి ఎక్కువగా సఫర్ అవుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళు ఇంకో ప్రాజెక్టు చేసుకోలేరు. కనీసం వాళ్ళు ఒక 2-3 ప్రాజెక్టులు చేసుకోగలిగితేనే వాళ్ళు అనుకున్న నెంబర్ ఆఫ్ నెలలో 15 రోజులన్నా పని చేయగలుగుతారు. సో ఆ 3 days 4 days ఏమైపోతుంది, అవి కూడా ఉంటాయో లేదో తెలియట్లేదు. 1 week బ్లాక్ చేసేస్తున్నారు. సో రేపు క్యాన్సిల్ అని చెప్తున్నారు. సో అలా ఈ స్కెడ్యూల్ సిస్టంలో బ్లాక్ అయిపోతున్నాయి డేట్స్. సో ఫ్రీడమ్ ఉండట్లేదు. ఒకప్పుడు నా ప్రీవియస్గా నేను విన్న రాజ్ కుమార్ గారు కావచ్చు, లక్ష్మీరాజు గారు కావచ్చు, అంతకుముందు ముమ్మూటి శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకా ఇలా చాలా మంది ఎవరైతే ఒక 10 years బిఫోర్ హీరోస్ గా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు. మీరు రోజుకి 4 స్కెడ్యూల్స్ చేసేవాళ్ళం, 5 సీరియల్స్ చేసేవాళ్ళం. ఒక సీరియల్ నుంచి ఇంకో సీరియల్కి వెళ్ళి అక్కడ ఒక సీన్ చేసి, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ ఒక సీన్ చేసి, అక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ ఇంకో సీన్ చేసేవాళ్ళం. ఎలా చేశారండి మీరు? అసలు ఇప్పుడైతే అసలు అలాంటి అవకాశమే లేదు కదా అని అనిపిస్తుంది. ఒక సీరియల్లోనే అసలు అన్ని డేట్స్ వస్తాయా, నిజంగా అన్ని రోజులు మనం వర్క్ చేయగలుగుతామా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకే, సో ఇప్పుడు సీరియల్స్ షూటింగ్స్ అప్పుడప్పుడు బయటికి ఈ రీల్స్ ట్రోల్స్ అంతా బాగా ఇప్పుడు చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు కింద ప్రాంప్టింగ్ చెప్పేటప్పుడు ఆ పైన ఆ ఏడ్ చేసింది కానీ పిచ్చి పిచ్చిగా నవ్వు వస్తుంది మాకే. సో యాక్చువల్గా నీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ లో ఎలా అనిపించేది? ఆ కింద నుంచి ప్రాంప్టింగ్ ఇస్తారు కదా ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్. బేసికల్గా ప్రాంప్టింగ్ ఎందుకు అంటే టైం ఫ్యాక్టర్. ఓకే, సో ఒక పర్సన్ అంటే ఇప్పుడు ఒక రోజుకి ఒక 2 episodes షూట్ చేయాలి, ఒక 2.5 episodes షూట్ చేస్తేనే ప్రొడ్యూసర్ అనేవాడికి డబ్బులు మిగులుతాయి బేసికలీ. సో అలా చెయ్యాలి అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ డైలాగులు నేర్చుకొని వాళ్ళు చెప్పాలి అంటే చాలా టైం కిల్ అయిపోతుంది. సో వాళ్ళు అనుకున్న ఫుటేజ్ రాదు, ప్రొడ్యూసర్ నష్టపోతాడు. సో అందుకనే దీన్ని కవర్ చేయడానికి వచ్చిన ఇదే ప్రాంప్టింగ్. సో అలవాటు అయిపోయారు. ఇది వరకు కష్టపడి డైలాగులు చెప్పే ఆర్టిస్టులు కూడా ఇప్పటికీ ఉన్నారేమో తెలియదు, బట్ కొంతమంది ఉండుండొచ్చు డైలాగులు నేర్చుకొని చెప్పేవాళ్ళు. బట్ అలవాటు పడిపోయారు, మెకానికల్ అయిపోయింది బేసికలీ. సో వాళ్ళు డైలాగ్ చెప్తారు, ఆటోమేటిక్గా ఇప్పుడు స్విచ్ నొక్కితే మనకి ఎలా అయితే డిఫరెంట్ ఎమోషన్స్ వస్తాయి. అంటే ఒక ఐస్ క్రీమ్ వెండింగ్ మిషన్ లో నుంచి ఒక దాంట్లో వెనీలా, ఒక దాంట్లో చాక్లెట్, ఒక దాంట్లో నుంచి అలా అయితే సో వాళ్ళు చెప్పే దీన్ని బట్టి మాకు కూడా అలా ఆటోమేటిక్ గా ఓకే ఈ సీన్ లో ఎమోషన్, ఈ సీన్ లో కామెడీ, ఈ సీన్ లో నార్మల్ గా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి డిఫాల్ట్ గా అయిపోయింది. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ సీరియల్స్ చేసి గ్లిజరిన్ లేకుండా ఎయిట్ చేస్తా ఉంటారా? డిపెండ్స్ అపాన్ ద రైటింగ్ ఆల్సో.